ఎటువంటి ఆపదలు రాకుండా అతివృష్టి అనావృష్టి లేకుండా ప్రజలను విఘ్న వినాయకుడు చల్లగా చూడాలని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి తెలిపారు. అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూడాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు. వినాయక చవితి సందర్భంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో వినాయక మండపాల్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వీటి కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయకుడు ఎటువంటి ఆపదలు రాకుండా అతివృష్టి అనావృష్టి లేకుండా ప్రజలను చల్లగా చూడాలని అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, సంపత్, సూర్య, సంకటి వీరేశం, మాజీ సర్పంచ్ నారగోని నరసింహ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు వెంకటేశ్వర నగర్లో ప్రతి సంవత్సరం మొదటి పూజా కార్యక్రమాన్ని ఈ యొక్క పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో గణేష్ పూజ జరుపుకోవడం, మరి ఆ పూజా కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున అందరం కూడా పాల్గొన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వినాయకుడు మరి అన్ని పూజలకు మొదటి పూజ వినాయకుడిని చేస్తూ ఉంటాం. మరి అట్లాగే ఈ గణేష్ని పూజ కూడా మరి ఆ విధంగానే మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. మనం చేసినటువంటి తప్పులను క్షమించే వినాయకుడు, సంవత్సరాంతం ఏమన్నా తప్పులు చేసినా క్షమించే మరి నాయకుడు వినాయకుడు. మరి ఆ నాయకుని పూజలన్నీ సక్రమంగా ఈ 9 రోజులు ఘనంగా జరుపుకొని మరి ఆ 9 రోజుల తర్వాత సంవత్సరాంతం మరి ఆ వినాయకుడు, ఆ గణేష్ మహారాజ్ మరి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని అన్ని విధాల కాపాడాలని, అన్ని విధాల రక్షణగా ఉండాలని, ప్రతి రైతు కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి వినాయకుడు రక్షణగా ఉండి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి ప్రతి వినాయక మండపం నుంచి కూడా మరి పిలుపునిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న గొడవలు కూడా రాకుండా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు వినాయకుడు చేయాల. వినాయకుడు చాలా నిష్ఠతో ఉన్నటువంటి వినాయకుడు. మనము నిష్ఠతో పూజలు జరుపుకుంటే మనం అనుకున్నటువంటి కోరికలు, మనం అనుకున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి వినాయకుడు చాలా అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతి వినాయక మండపంలో ఉన్నటువంటి యువ సోదరులకు, యువకులందరూ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా మరి ఈ 9 రోజుల పూజలు సక్రమంగా జరుపుకొని మరి అదేవిధంగా నవరాత్రి మరి ఇది నిమజ్జన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరపాలి. మరి ప్రతి సంవత్సరం కూడా నల్గొండలో ఏ విధంగా మనమైతే చేసుకుంటామో ఆ విధంగా మరి పూజలు జరుపుకొని నిమజ్జనాన్ని కూడా జరుపుకొని మరి అందరూ బాగుండే విధంగా, నల్గొండకు మంచి పేరు వచ్చే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుతూ మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా ప్రజలకు, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం.